సో 11 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాం. మేము ఉన్నప్పుడు దీన్ని గేటెడ్ కమ్యూనిటీగా మేము భావించుకొని, లేకపోతే ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ అన్ని మేము డెవలప్ చేసుకుని ఇవన్నీ చేసిన తర్వాత ఈరోజు వచ్చి ఇది గేటెడ్ కమ్యూనిటీ కాదు, ఆ సమాచారం మీకు తెలుసుకోకపోవడం కూడా మీ నేరమే అన్నట్టుగా మాట్లాడారు అన్నది మనకు అనిపిస్తుంది. చెప్పండి అంటే ఇప్పుడు మీరు 11 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నారు కదా, అంతకుముందు ఎప్పుడైనా ఈ రోడ్లలో వేరే వెహికల్స్ రావడం కానీ రాలేదు సార్. రానందుకే మేము ఈరోజు ఇంత బాధపడుతున్నాము. అలా ఎప్పుడన్నా జరిగింటే మేము ఈరోజు ఇంత సఫర్ అయ్యే వాళ్ళము కాదు. ఇంత మంది అంత ఉండేది చూడండి, మీరు ఒక్కసారి చూడండి ఎంత మంది పెద్దవాళ్ళం ఉన్నాము. ఇంతమంది పెద్దవాళ్ళం మేము ఎలాగా సేఫ్టీగా తిరగగలం సార్? ఎన్ని వెహికల్ ఇక్కడ నుంచి వస్తే అసలు ఏముంది సార్ అక్కడ అడవి. ఎన్నిసార్లు రాత్రులు నిద్రపోలే, రాత్రులకు తాగుతుండి అల్లర్లు చేస్తుండి. మాకు ఇప్పుడు సేఫ్టీ ఎవరు సార్? మీరే చెప్పండి, ఎవరు సార్ మాకు? సో అంటే ప్రభుత్వం మీరు ఏం కోరుకుంటారు? ఎందుకంటే మీరు ఒక సేఫ్ ప్లేస్ లో, ఒక పీస్ఫుల్ ప్లేస్ లో పిల్లలు ఎంతో లోన్లు తీసుకొని వాళ్ళు ఎంతో కష్టపడి పెద్దవాళ్ళమని మాకు సేఫ్టీ కోసం కొనిచ్చినారు. ఈ రోజు వాళ్ళు ఎక్కడెక్కడో ఉంటున్నారు. మాకెవరు ఎవరొచ్చి తన్నిపోతే గోడలుంటేనే దుంకిపోతున్నారు. అది లేకపోతే మా పరిస్థితి ఏమిటి? ఎవరు సార్? మీరే మాకు చూడాలి. గుడ్ ఈవినింగ్ సార్. ఇక్కడ ఇంతమంది మీ రెసిడెంట్స్ అందరూ ఇక్కడ కూడిన దానికి మెయిన్ కారణం ఏంటంటే వీఆర్ నాట్ హియర్ టు క్వశ్చన్ ద అథారిటీ ఆఫ్ హుడా. హైడ్రా వాళ్ళు ఏం చేయగలరు, వాళ్ళకున్న అథారిటీస్ ఏంటి, వాళ్ళకున్న రైట్స్ ఏంటి అని క్వశ్చన్ చేయడానికి అయితే మేము ఇక్కడ లేమండి. ఇక్కడ ఈ రోజు మేము ఉన్నది ఏంటంటే వీఆర్ ఆస్కింగ్ అబౌట్ అవర్ రైట్స్. ఇప్పుడు హైడ్రా వాళ్ళు వచ్చి ఈ గోడ మీకు అడ్డుంది మేము పడగొట్టేశామంటున్నారు. కానీ వెన్ ద హైడ్రా వాజ్ ఇన్స్టిట్యూటెడ్ ద మెయిన్ పర్పస్ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి డిజాస్టర్ రెస్పాన్స్ గురించి కానీ, లేకుంటే వాళ్ళకి ఏదైనా FTL కానీ లేక్స్ కానీ ఎవరన్నా కానీ కబ్జా చేస్తే వాటిని ప్రభుత్వానికి అప్పగించి తిరిగి అవి ప్రజలకు ఉపయోగకరంగా ఉండటానికే వాళ్ళు హైడ్రాని నియమించారండి. ఇప్పుడు ఇక్కడ ఈ గోడ తీయటానికి వెనకాల ఉన్నది మాకు నోటీస్ ఏం సర్వ్ చేయలేదు సార్. యాక్చువల్ గా వన్ ఫైన్ డే మార్నింగ్ ఇట్లా అయిపోతుంది అని మేమందరం హడావుడికి ఇక్కడికి వచ్చేటప్పటికి ఆ గోడ కొట్టేసేశారు. అలా కొట్టడానికి కూడా నాకు తెలిసి అయితే హైడ్రాకి ఎటువంటి రైట్స్ లేవండి. ఎందుకంటే వాళ్ళు ఇలా గోడ కొట్టాలి అంటే ప్రైర్ గా దే హ్యావ్ టు సర్వ్ ఎ నోటీస్ అండ్ దే హ్యావ్ టు ఆస్క్ ఫర్ అన్ ఎక్స్ప్లెనేషన్ ఫ్రమ్ అస్. మేము ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ వాళ్ళకి కానా సాటిస్ఫాక్టరీగా లేకపోతే దెన్ దే కెన్ గో హెడ్ అండ్ డూ ద డిమాలిషన్. అలా ఏమి చేయకుండా డైరెక్ట్ వచ్చి గోడ ఒకటి కొట్టేశారు. అలా కొట్టాల్సిన ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళు అలాంటివి చేయాలంటే ఒక స్టాచ్యూటరీ బాడీ అక్కడ వాళ్ళు ఇన్స్టిట్యూట్ చేసేటప్పుడు ఆ స్టాచ్యూటరీ బాడీకి వాళ్ళు కొన్ని ఆ కమాండ్స్ అంటూ ఇస్తారండి. అక్కడ మీకు ఇమ్మినెంట్ డేంజర్ ఉంటే తప్ప ఇక్కడ ఆల్రెడీ రెసిడెంట్స్ గా ఉన్న వాళ్ళని మీరు ఇలా చేయటం అనేది అది ధర్మం కాదండి. అక్కడ అటువైపు ల్యాండ్స్ అనేది అనాక్యుపైడ్ ఉన్నాయి. ఇక్కడ 11 years నుండి ఇంతమంది ఒక హ్యాబిటాట్ లాగా మేము ఇక్కడ ఉంటాం. మా ఓన్ రైట్స్, మాకున్న మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా మేమే మెయింటైన్ చేసుకుంటాం. ఇప్పుడు పెద్దవాళ్ళు ఉంటారండి, మేమందరం ఆఫీస్లో వర్కులకి వెళ్తాము. ఇంత పీస్ఫుల్ అట్మాస్ఫియర్ లో వాళ్ళు ఉన్నారనేటటువంటి ఒక అష్యూరెన్స్ తోటే మేము వెళ్తున్నాము. యంగ్స్టర్స్ ఉంటారు, పిల్లలు ఉంటారు. ఇది ఒక సెక్యూర్ జోను, ఇందులో ఎవరికి ఏది రాదు, మాకు ఒక సెక్యూరిటీ ఉందని మేము అనుకుని వెళ్ళినప్పుడు ఇలా ఈ గోడలన్నీ ఇవి తీసేయటం మూలంగా ఎటు నుండి ఏ డేంజర్ వస్తుందో మాకు అర్థం కాదండి. అది యాంటీ లీగల్ ఇష్యూసే కావచ్చు, అక్కడ తాగిన వాళ్లే ఉండొచ్చు, వేరే రకంగా ఏదన్నా కావచ్చు అండి. ఇప్పుడు ఇన్నిటిని అడ్రస్ చేయాలంటే కనీసం మాకు ఒక అవకాశం కూడా ఇవ్వకుండా ఇలా చేయటం అనేది చాలా అన్లాఫుల్ అండి. మేము అడుగుతుంది ఏంటంటే ఒకసారి మా వచ్చి మీరు మమ్మల్ని దర్శించండి, ఇక్కడ ఒకసారి వచ్చి చూడండి అసలు ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటి, ఇది అసలు నిజంగా వ్యాలిడా కాదా, ఇంతమందిని బెనిఫిట్స్ ని కేవలం ఒక పర్టికులర్ ల్యాండ్ డీలర్స్ కోసం మీరు కాంప్రమైజ్ చేయడం అనేది ఇదైతే అసలు కరెక్ట్ కాదండి. దయచేసి హైడ్రా వాళ్ళకి కానీ హైయర్ అథారిటీస్ కానీ మా రిక్వెస్ట్ ఏంటంటే అసలు యాక్చువల్ గా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి అది మీరు ఒక్కసారి గమనించుకుని మీరు చేసింది కరెక్టా కాదా అని ఒకసారి ఆలోచించుకుని ఒక సొల్యూషన్ కి ఒక ప్రాబ్లం కి సొల్యూషన్ ఇస్తాండి. అది పర్మనెంట్ సొల్యూషన్ కావాలా. ఇప్పుడు ఇది ఇచ్చేసేసి మళ్ళీ రేపు దారి ట్రాఫిక్ కోసం ఎక్కడో ఇచ్చిన దారులన్నీ మూసేసేసి టెంపరీ సొల్యూషన్స్ ఏదో ఇప్పుడు ఇది ఇచ్చాం కదా ఇది తీసుకోండి తర్వాత వస్తే తర్వాత చూస్తాం అలా కాదండి. ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఏదైతే ఆల్రెడీ ఒక ప్రపోజ్డ్ సొల్యూషన్ అయితే ఉందో 100 feet ఆ 100 feet రోడ్డుని మీరు డెవలప్ చేస్తే మాకు అందులో ఎలాంటి ప్రాబ్లం లేదండి. మాది కాలనీ ఎలా అయితే ఉందో మా కాలనీ పీస్ఫుల్ గా ఉండటానికి అథారిటీస్ అందరూ ఒకసారి వచ్చి మా వైపు నుండి కూడా మీరు ఆలోచించాలని మా కాలనీ వాసులందరి తరపున అండి హైడ్రా కానీ అథారిటీస్ అందరికి కానీ సిన్సియర్ రిక్వెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఓవరాల్ గా అందరి బాధ కానివ్వండి, ఎవరు ఏం మాట్లాడినా వాళ్ళు చెప్తున్న పాయింట్ ఒకటే, గత 11 సంవత్సరాల నుంచి లేని సమస్య ఇవాళ ఎందుకు వచ్చింది, ఈ సమస్యకు కారణము నిజంగానే దీనివల్ల ఎవరికైనా లబ్ధి చేకూరుతుంది అంటే మాకు అభ్యంతరం లేదు. కానీ కేవలం కొద్ది మంది ప్రైవేట్ వెంచర్లు వేసిన వాళ్ళకి లబ్ధి చేకూర్చేందుకు మాత్రమే దీన్ని ఉపయోగిస్తున్నారు అన్నది మనకు అర్థమవుతుంది. ఎస్. సో అయితే ఇప్పుడు మీరు 11 సంవత్సరాల నుంచి అంటే ఇప్పుడు దీన్ని ఒక కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ చేశారు. ఏంటి, ఇది గేటెడ్ కమ్యూనిటీనా కాదా, గేటెడ్ కమ్యూనిటీ అయితే ఏంటి కాకపోతే ఏంటన్న దాని మీద ఖచ్చితంగా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ యాజ్ పర్ HMDA కూడా ఉన్నాయి. సో వాటిని మీరు అన్నింటినీ ఫాలో అయ్యారా?
మేము ఓకే 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 సో మీరు 10 అపార్ట్మెంట్స్ కు 11 అపార్ట్మెంట్ పర్మిషన్ ఇచ్చారు, అక్కడ కట్టారు. మేము ఒక 2000 కుటుంబాలు అక్కడ ఉంటాము. అక్కడ ఒకటి ఏంటంటే బిల్డర్లు కట్టేటప్పుడు ఏమన్నారంటే మీకు డ్రైనేజ్ వాటర్ అట్లా వెనక నుంచి వెళ్తుంది అన్నారు. వర్షం పడగానే మొత్తం ఇండ్ల నిండిపోతాయి. మీ దాంట్లో 2-3 లైన్లు నిండితే ఇండ్లలో కూడా వస్తాయి సైడ్ మా దాంట్లోకి వచ్చి ఎస్టీపీ వాటర్ అని డ్రైనేజ్ వాటర్. అట్లీస్ట్ 2000 పీపుల్స్ అందులో ఉంటారు ఎక్కుపోయి ఆల్రెడీ. ప్లస్ కార్లు కూడా అందరికి మాక్సిమం ఉన్నాయి. ప్లస్ రోజుకు ఒక 60-70 స్కూల్ బస్సులు వస్తాయి. ఒకవేళ ఈ రోడ్ ఓపెన్ అయితే కొన్ని ఇది ఓపెన్ అయితే కొన్ని వేల వెహికల్స్ పోతుంటాయి. ఇక్కడ ఈ రూట్ లో పోతే పిల్లలకే కానీ ఎవరికే అందరికి ఇబ్బంది ఉంటుంది మొత్తం. సో చాలా ప్రశ్నలకు సమాధానాలు అయితే వెతకాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే దీనికి సంబంధించి ఏదైతే రివైజ్ లెటర్ ఆఫ్ ఆఫర్ అన్నది ఒకటి ఏదే 12/9/2018 ఇచ్చిన దాని ప్రకారం కూడా అందులో 17 పాయింట్ చాలా క్లియర్ గా చెప్తోంది. ఏంటంటే ఇక్కడ ఎవరైతే కన్స్ట్రక్షన్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా గేటెడ్ కమిటీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీకు అప్లికేబుల్ అవుతాయి. కాబట్టి వాటిని ఖచ్చితంగా మీరు అక్కడ ఇండిపెండెంట్ హౌసెస్ పర్మిషన్లు మాత్రమే ఉంది కాబట్టి ఆ విధంగానే మీరు ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయాలని. సో ఈ లెటర్ ఎక్కడి నుంచి వచ్చింది, ఈ లెటర్ ఎందుకు ఇచ్చారు, మరి ఈ లెటర్ అబద్ధం అయితే మీరు చెప్తుంది నిజం అవ్వాలి. ఒకవేళ ఇప్పుడు మీరు చెప్తుంది నిజమైతే ఈ లెటర్ అబద్ధం అవ్వాలి. సో ఇలా ద్వంద్వ ప్రమాణాలు ఎందుకు, 2 నాలుకల ధోరణి ఎందుకు అన్నదే వీళ్ళు ప్రశ్నిస్తున్నారు. సార్ మాకు ఆల్ ఆఫ్ సడన్ ఎర్లీ మార్నింగ్ వచ్చేసి హైదరాబాద్ లో వచ్చి గోడ కూల్చేశారు. ఓకే, వాళ్ళు ఏమన్నారంటే ఇది రోడ్కి యాక్సెస్ ఇవ్వాలి, మీరు ఎంక్రోచ్ చేశారని అన్నారు. మీరు అటుపక్క చూస్తే కంప్లీట్ బంజర్ భూమి. రోజు రాత్రి మాటలు తాగే వాళ్ళు వీళ్ళందరూ వచ్చి న్యూసెన్స్ చేస్తూ ఉంటారు. గోడ ఉంది కాబట్టి అది ఒక ప్రొటెక్షన్. ఇప్పటి వరకు ఒక వెహికల్ కూడా అక్కడికి వచ్చి ఒక హార్న్ కొట్టలేదు మాకు యాక్సెస్ కావాలని. అలాంటప్పుడు అంత అర్జెన్సీ లేనప్పుడు మాకు నీట్గా లీగల్గా నోటీస్ ఇచ్చి మీరు ఎంక్రోచ్ చేశారనో లేకపోతే మాకు అప్రోచ్ ఇచ్చి నోటీస్ ఇచ్చి ఇంటిమేషన్ ఇచ్చి వచ్చి దాన్ని బట్టి లీగల్ గా ప్రొసీడ్ అవ్వాలి. అలా కాకుండా ఏదో మేజర్ ట్రాఫిక్ బ్లాక్ అయిపోతుంది అన్నట్టు అర్లీ మార్నింగ్ వచ్చేసి గోడ కూల్చేయడం కరెక్ట్ కాదు. రెండోది మాకు లాస్ట్ ఇయర్ చాలా ఫ్లడ్ సిచ్యువేషన్ వచ్చింది. ఆల్మోస్ట్ ఒక 60-70 విల్లాస్ ఒక 1 వీక్ ఫ్లడ్ లోనే బతికున్నాయి. మొత్తం మట్టి మొత్తం అంతా కూడా. ఎన్ఎంసీ గానీ లోకల్ అథారిటీస్ గానీ ఆ ఫ్లడ్ సిచ్యువేషన్ రిజాల్వ్ చేయడానికి ఎవ్వరూ కూడా ముందుకు రాలేదు. మా అసోసియేషన్, మా ప్రెసిడెంట్, మా అసోసియేషన్ మెంబర్స్, మేమున్న కొంతమంది వాలంటీర్స్ అందరూ నైట్ టైం కూడా మెలకు ఉండి మొత్తం మా ప్రాబ్లమ్స్ మేము సాల్వ్ చేసుకున్నాం తప్ప ఎవరూ చేయలేదు. ఇప్పుడు ఇదంతా మీరు చూస్తే లో లయింగ్ ఏరియా, ఇది వర్షాకాలం. ఇప్పుడు వచ్చి గోడ కొట్టేశారు. ఇప్పుడు అక్కడ ఉన్న వాటర్ అంతా మళ్ళీ ఆ విల్లాల్లోకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 150 విల్లాస్ ఈ వాటర్ థ్రెట్ కి ఉన్నాయి. ఇప్పుడు ఇది ఎవరు సాల్వ్ చేస్తారు? ఇప్పుడు ఈ వర్షాలు వస్తే ఎవరు రిజాల్వ్ చేస్తారు? ఎన్ఎంసీ కమిషనర్ వస్తాడా? రాడు. రంగనాథ్ గారు వస్తారా? రారు. మరి ఎవరి ఇంటిమేషన్ లేకుండా, నోటీస్ లేకుండా ఏదో అర్జెంట్ ఉన్నట్టు ఎందుకు కూల్చారు? సో అదే మాట్లాడుతున్న ప్రకారం కూడా చాలా క్లియర్ గా 11 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్న నేపథ్యంలో ఏవైతే ఉన్నాయో వాటిని ఇప్పుడు వీళ్ళు డిస్టర్బ్ చేసే క్రమంలో కనీసం అంటే బేసిక్ గా పాటించాల్సిన కొన్ని నియమాలు ఏదంటే మొదటిది వీళ్ళకి ఒక నోటీస్ సర్వ్ చేయాలి. ఆ నోటీస్ సర్వ్ చేసిన వీళ్ళ నుంచి ఎక్స్ప్లెనేషన్ తీసుకోవాలి. ఆ ఎక్స్ప్లెనేషన్ ఒకవేళ నిజంగానే మీరు సాటిస్ఫై అవ్వకపోతే ఇగో ఈ రీజన్స్ తో మేము ఈ చర్యలు తీసుకుంటున్నామన్న దానికి సంబంధించిన సమాచారం ఇవ్వాలి. అలాంటివి ఏవీ లేకుండా ఈ కార్యక్రమం చేపట్టడం కానివ్వండి, ఇవన్నీ కూడా అది కొద్దిగా అంటే డౌట్స్ అయితే క్రియేట్ చేస్తుంది. కాబట్టి సార్ చెప్పండి, మీరేమంటారు? గత 10-12 సంవత్సరాల నుంచి ఇక్కడ అందరూ రెసిడెంట్స్ ఉంటున్నారండి. అయితే విషయం ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్ చేస్తున్నది ఏంటంటే ఒక చిన్న సమస్యని సాల్వ్ చేయడానికి ఒక పెద్ద సమస్యని క్రియేట్ చేస్తున్నారు. చిన్న సమస్య ఏంటంటే ఇప్పుడు మల్లంపేట నుంచి మొదలు పెడితే బాచిపల్లి వరకు 100 ఫీట్ రోడ్, అది ఎగ్జిట్ ఓపెన్ చేశారు. ఎగ్జిట్ 4 ఓపెన్ చేశారు. ఏమని ఓపెన్ చేశారు? ఇక్కడ ఎగ్జిట్ 4 ఉంది, 4A ఓపెన్ చేశారు. అప్పటిగా గత పాలకులు వాళ్ళ అవసరాల కోసం లేకపోతే దేని గురించి ఎగ్జిట్ 4 ఓపెన్ చేశారు. ఎగ్జిట్ ఓపెన్ చేసినప్పుడు దాని లింక్ రోడ్ వైడెన్ చేయాలి. జనరల్ గా అయితే లింక్ రోడ్ మాత్రం 20 ఫీట్ వదిలేశారు, ఎగ్జిట్ ఓపెన్ చేశారు. ఎగ్జిట్ వెహికల్స్ ఎగ్జిట్ 4A నుంచి వస్తున్న వెహికల్స్ మొత్తం మల్లంపేట విలేజ్ నుంచి వస్తున్నాయి. ఈ బాచిపల్లి సరౌండింగ్ ఉండేది మొత్తం 100 ఫీట్ వైడెన్ చేశారు. మల్లంపేట మాత్రం వైడెన్ చేయట్లేదు. అది కొంతమంది ఒక 10-12 జనాలు, ఒక 10 మంది 12 మంది ఇండ్లు వాళ్ళు ఆక్యుపై చేసేసుకుని వాళ్ళు షటర్లు కానీ లేకపోతే బిజినెస్ అదేదో చేసుకుంటున్నారు. దాన్ని ఒక 10-12 ఇండ్లు కొంచెం వైడెన్ చేయగలిగితే వాళ్ళ కాంపెన్సేషన్, వాళ్ళు అనేది ఫ్రీ కాదు, వాళ్ళ కాంపెన్సేషన్ గవర్నమెంట్ యాక్ట్ ప్రకారం ఏదైతే ఉన్నదో కాంపెన్సేషన్ ఇచ్చి దాన్ని వైడెన్ చేస్తే 90% ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది. రెండవది ఏంటంటే మాస్టర్ ప్లాన్ లో ఇట్లా 100 ఫీట్ రోడ్ ఉన్నది, దాన్ని డెవలప్ చేయగలిగితే ఈ రెండు డెవలప్ చేయగలిగితే ఏ కాలనీకి వెళ్లాల్సిన అవసరమే లేదు. వాళ్ళు ఒక చిన్న సమస్యను వదిలేసి ఎంతసేపు ఈ కాలనీ మీరు గేటెడ్ కమిటీ కాదు, సరే మాది గేటెడ్ కమిటీ కాదు, ఇక్కడ ఓపెన్ చేస్తారు. దీనివల్ల ఎంతవరకు ప్రాబ్లం సాల్వ్ అవుతున్నది? ఇంకా ప్రాబ్లం పెద్దగా అవుతున్నది. ఒక 10,000 మంది ఇక్కడ రెసిడెంట్స్ ఉంటున్నారు. పొద్దున సాయంత్రం మీరు చూస్తే ఒక స్కూల్ వ్యాన్స్, కాలేజ్ వ్యాన్స్, మన ఇక్కడ ఉన్న రెసిడెన్స్ వెహికల్స్, వాటర్ ట్యాంకర్స్,
ఇవే అసలు పోవడానికి రావడానికి చాలా ఇబ్బంది అవుతున్నది. ఈ మధ్యలోకి వెళ్ళి మళ్ళీ ఇంత పెద్ద ట్రాఫిక్ తీసుకొచ్చి దీనిలో పెట్టడం ఇంతవరకు కరెక్ట్ అనేది రంగనాథ్ గారిని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మేము ఒక 10,000 మంది రెసిడెంట్స్ తరఫున ఈ విషయంలో మీ ద్వారా సీఎం గారికి కూడా దృష్టికి వెళ్ళాలి అని ఎంతసేపు చెప్తున్నారు రంగనాథ్ గారు. మీరు గేటెడ్ కమిటీ కాదని. హైదరాబాద్ లో ఉన్న 99.9% ఉన్న కమిటీలన్నీ ఈ రకంగానే ఉన్నాయి. మీరు చూస్తే పక్కన ఎన్ఎంసీ పరిధిలో ఒక 120 గేటెడ్ కమిటీలు ఉన్నాయి. 120 గేటెడ్ కమిటీ ఈ పద్ధతిలో ఉన్నాయి. ఈయన కొత్తగా వచ్చేసి మీరు గేటెడ్ కమిటీ కాదని అంటే హైదరాబాద్ లో ఉన్న గేటెడ్ కమిటీ మొత్తం కూర్చేస్తారు అయినా. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి కూడా మేము స్పెషల్ గా విజ్ఞప్తి చేస్తున్నాము. దీని మీద మీరు దృష్టి సారించాలి. మా ప్రాబ్లమ్స్ కూడా మేము మనుషులమే. ఒక 10 మంది ఏదో కంప్లైంట్ ఇచ్చారు కదా వచ్చేసి హడావుడిగా వచ్చేసి గేటెడ్ ఇది కూల్చడం కాదు. మేము 10,000 మంది కంప్లైంట్ ఇస్తే సెక్రటరీ కూర్చేసి ఇబ్బంది ఉన్నది కూల్చేస్తారా? అది కాదు కదా. ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో మీరు ఎంక్వైరీ చేయండి. ఎవరికి ప్రాబ్లం ఉంది, నిజంగా ప్రాబ్లం సాల్వ్ అవుతుందంటే దాన్ని బట్టి మేము కూడా సహకరిస్తాము. మీరు కూడా మాకు సహకరించండి. మా ప్రాబ్లం మీరు అర్థం చేసుకోండి అని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రైట్ సార్, ఇది వాళ్ళకి బాగా ఇది బేసికల్ హక్కు ఉందని చెప్పి గోడ కూల్చారు సార్. హక్కున్న చోట బాధ్యత కూడా ఉంటుంది. మరి బాధ్యతను విస్మరించి ఎప్పుడో 12 ఏళ్ల క్రితం వేసిన 30 ఫీట్ రోడ్లలో పబ్లిక్ వదులుతానంటే ఎలా కుదురుతుంది? బాధ్యత లేకుండా ఈ గోడను కూల్చేసేసి ఇక్కడ నుంచి యాక్సెస్ చేయడం అనేది చాలా తప్పు పద్ధతి సార్. ఓకే. సో ఓవరాల్ గా చూస్తే మాత్రం అంటే అందరూ చెప్తోంది నిజంగానే సమస్యకు ఇదే సమాధానం అయితే ఇదే సొల్యూషన్ అయితే మేము కూడా యాక్సెప్ట్ చేస్తాం. కానీ వాడు ఒక పెద్ద సమస్య నుంచి దాన్ని ఇంకాస్త పెద్దగా చేస్తున్నారు, చిన్న సమస్యని పక్కన పెట్టి పెద్ద సమస్యగా మారుస్తున్నారు అన్నది ఇక్కడ చెప్తున్నారు. చెప్పండి సార్, మీరు చెప్పండి. ఇది వాస్తవంగా ఏమవుతుందంటే అండి, పంతానికి వచ్చి ఇది పగల కొట్టినట్లుగా అనిపిస్తుంది నాకు. ఇప్పుడు వాళ్ళు చెప్తున్న కారణం ఏంటంటే మల్లంపేట నుంచి యాక్సిడెంట్లు ఎక్కువ జరుగుతున్నాయి ట్రాఫిక్ పెరగటాన, కాబట్టి మాకు యాక్సెస్ ఇటు ఇవ్వాలని వాళ్ళు అడుగుతున్నారు. మరి నిన్నగాక మొన్న వాళ్ళు హైడ్రాకి ఇచ్చిన లెటర్స్లో కూడా అక్కడ ఉన్న యాక్సిడెంట్ సంబంధించిన ఫోటోలు వీడియోలు అటాచ్ చేసి ఇచ్చారు. మరి వాళ్ళ 4A దగ్గర ఎగ్జిట్ 4A దగ్గర యాక్సిడెంట్ జరిగి చిన్న పిల్లవాడు చనిపోవడం జరిగింది. అది జరిగిన తర్వాత కూడా అక్కడ వాళ్ళల్లో చర్చ జరిగింది. 4A ఓపెన్ చేయడం కారణంగానే యాక్సిడెంట్లు జరుగుతున్నాయని. మరి 4A మూసేస్తారు ఇప్పుడు. 4A మూసేసేస్తే మాకు అభ్యంతరం లేదు. ట్రాఫిక్ అసలు పోయింది, అటే పోయింది మొత్తం. ఉన్న కొద్దిగా ట్రాఫిక్ తగ్గిపోయింది, మా సమస్య తగ్గుద్ది. తర్వాత ఇంకొకటి ఏంటంటే, నేను 35 years గవర్నమెంట్లో సర్వీస్ చేసి ఒక ప్రశాంతమైన వాతావరణంలో జీవించాలి అనే ఉద్దేశంతో 3 నెలల పాటు హైదరాబాద్లో అనేక రకాల వెంచర్లు వెతికా. కానీ చివరికి ఇది నాకు ఇక్కడ ఒక ప్రశాంతమైన వాతావరణం, భద్రతాపరమైన అంశాలు బాగా నచ్చి నేను ఇక్కడ తీసుకున్నాను. ఒక 9 సంవత్సరాల నుంచి నేను ఇక్కడ ఉంటున్నాను. సో ఫైనల్ గా మీరు హైడ్రా రంగనాథ్ గారికి ఏం చెప్తారు, లేకపోతే గవర్నమెంట్ ఏం చెప్తారు? హైడ్రాకి నేను ఒకటేనండి చెప్పేది, ఒకళ్ళిద్దరికి ప్రయోజనం కలిగించడానికి పనిచేస్తారా, కొన్ని వేల మందికి ప్రయోజనం కలిగే విధంగా పనిచేస్తారా? ఒక్కసారి మీ ఆత్మని మీరే పరిశీలన చేసుకొని ప్రశ్నించుకోండి అని కోరుతున్నాను నేను. రైట్ సార్, చెప్పండి మీరు. అంటే మీ అబ్జర్వేషన్ ఏంటి, అసలు ఏంది ఎందుకు చూస్తున్నారు? ఇక్కడ నేను ఈ ల్యాండ్గా ఉన్నప్పుడే నేను ఇక్కడికి వచ్చి చూశాను. అంటే 2015లో మాకేంటంటే ఇక్కడ తీసుకుంటే మాకు సెక్యూరిటీ ఉంటుంది అనే ఉద్దేశంతో చాలా మంది ఇప్పుడు ఇక్కడ వచ్చి విలాస్ తీసుకున్నారు. అంటే ఇక్కడ ఏంటంటే భద్రతా భావము, మాకు భద్రత ఉంటుంది, మా పిల్లలకి భద్రత ఉంటుంది. మీరు రకరకాల పిల్లలు, ఇప్పుడు మేమంటే రిటైర్ అయిన వాళ్ళు రకరకాల వీళ్ళు ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. వాళ్ళు ఒక పని చెప్పండి సార్, మీరు ఫైనల్ గా అంటే మీరు మీలాంటి పెద్దవాళ్ళు చాలా మంది ఇక్కడ ఉన్నారు కాబట్టి మీ తరఫున ప్రభుత్వానికి మీరు ఏం అప్పీల్ చేస్తారు? మేము చెప్పడం ఏంటంటే మా యాంటీలియా జోలికి రావద్దండి. మీకు ఆల్టర్నేటివ్ చూసుకోవటానికి చాలా అవకాశాలు ఉన్నాయి. అందువల్ల ఈ హెచ్డిఎఫ్ మిగతా వాళ్ళు కానీ మాకు ఇబ్బందికరమైన పరిస్థితులు లేకుండా మా యాంటీలియాని మాకు సేవ్ చేయమని అడుగుతున్నాం. తర్వాత రెండవది ఏంటంటే ఈ గోడ ఇప్పుడు మాకు సేఫ్టీ కాదు, ఇమ్మీడియట్ గా మాకు ఈ గోడ కూడా మాకు కట్టించాలి. ఓకే. సో మహిళల తరఫున మీరు ఏం చెప్తారు? ఎందుకంటే ఫైనల్ గా ఇక్కడ చాలా క్లియర్ గా అర్థమవుతుంది సెక్యూరిటీ, అందులో ముఖ్యంగా మహిళలకు సంబంధించిన భద్రత గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ప్రభుత్వానికి ఏం అప్పీల్ చేస్తున్నారు? యాక్చువల్లీ ఇప్పుడు ఈ గోడ కూర్చడానికి మెయిన్ రీజన్ ఏం చెప్తున్నారంటే ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గించడానికి అని చెప్పారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 10 years బట్టి మేము అందరం సెక్యూర్డ్ గా ఉంటున్నాం. ఈ రోడ్లు సరిపోవు. ముందు వాళ్ళ అవసరానికి ఇది గేటెడ్ కమ్యూనిటీ అన్నారు, మీరు అటువైపు చూడొచ్చు. అది హుడా వాళ్ళు అప్పుడు హెచ్ఎండిఏ వాళ్ళు వేసిన లేఅవుట్ లో గేటెడ్ కమ్యూనిటీ అంటే వాళ్ళు కూడా మా ఈ విల్లాలు రిసెంబుల్ చేస్తున్నా అటు కట్టుకున్నారు. సో అప్పుడు గేటెడ్ కమ్యూనిటీ అన్నారు, ఇప్పుడు ఓపెన్ చేయాలంటున్నారు. రూల్ ప్రకారం కూడా
ట్రాఫిక్ ఇబ్బంది అయితే ఓపెన్ చేయాలన్నది ఉన్నది, నేను ఒప్పుకుంటా. కానీ ఇది ఓపెన్ చేయడం వల్ల ట్రాఫిక్ ఇబ్బంది తగ్గట్లేదు, ఇంకా పెరుగుతుంది. మీరు బయట చూస్తే 2 years బ్యాక్ మీరు న్యూస్ పేపర్లో కూడా చూసుకోండి, ఆ చిన్న రోడ్ల నుండి మెయిన్ రోడ్ కనెక్ట్ అవుతున్నప్పుడు ఒక బైక్ యాక్సిడెంట్ అయ్యి ఒక చిన్న పాప చనిపోయింది, అవి వచ్చిన కొత్తల్లోనే. సో మాకు ఇక్కడ ఆల్రెడీ ట్రాఫిక్ వల్ల ఇంత ఇబ్బంది ఉంది. మేము బయటికి వెళ్ళాలంటే మీరు నమ్మరు, మార్నింగ్ స్కూల్ బస్సులు, ఆఫీసులకి వెళ్లే వాళ్ళు వీళ్ళందరూ కార్లు బస్సులు వెళ్తున్నప్పుడు మాకు మా సొసైటీ నుండి మెయిన్ గేట్కి వెళ్ళడానికి 10 minutes పడుతుందండి. ఇక్కడ ఉన్న మందికే 650 మందికే బయటకు వెళ్ళడానికి 10 నిమిషాలు పైన పడుతుంది. ఇప్పుడు వీళ్ళు కూడా వస్తే ఇక్కడ నుండి బయటకు వెళ్ళడానికి గంట పడుతుంది. అలాంటప్పుడు మీరు అంటున్న ట్రాఫిక్ ఇష్యూ ఎక్కడ సాల్వ్ అవుతుంది? మీరు సాల్వ్ చేయట్లేదు, ఇది సొల్యూషన్ కాదు. సో మీరు ప్రాపర్ సొల్యూషన్ ఎత్తుక్కొని దాన్ని మీరు చేసుకోవడం మంచిదని నా ఉద్దేశం. సో ఫైనల్ గా మీరు చెప్పండి, ఎందుకంటే ఇప్పుడు చాలా క్లియర్ గా అర్థమవుతుంది మీ ప్రాబ్లమ్స్ ఏందని చెప్పారు. దీని సొల్యూషన్ కూడా మీరు ఆల్మోస్ట్ చెప్తున్న నేపథ్యంలో ప్రభుత్వానికి కానివ్వండి, హైడ్రాకి కానివ్వండి, మీరు చేసే విజ్ఞప్తి? సార్ మేమేంటంటే 11 years నుండి మేము ఏ విధంగా బతుకుతున్నామో మమ్మల్ని అట్లానే బతకనియండి. మా దగ్గర మీరు ట్యాక్సులు అవన్నీ గేటెడ్ కమ్యూనిటీ ట్యాక్సులు తీసుకుంటున్నారు, మాకు ఇవ్వాల్సిన సర్వీసెస్ అప్పుడు గేటెడ్ కమ్యూనిటీ అంటారు, మీకు అవసరం అయినప్పుడు గేటెడ్ కమ్యూనిటీ కాదంటారు. ఈ 2 నాలుకల దారిని వదిలేసి మాకు వచ్చే ప్రాబ్లమ్స్ కూడా మీరు చూసి మీరు అందరూ దయగలదంతో మా యాంటీలియాని సేవ్ చేయండి. సేవ్ యాంటీలియా, సేవ్ యాంటీలియా, సేవ్ యాంటీలియా. ఇప్పుడు నాది విల్లా నంబర్ 138 అండి. ఇక్కడ అందరూ సమస్యలు చెప్పారు. ట్రాఫిక్ రోడ్ అదేంది, ట్రాఫిక్ పక్కన గుంతలు జంగిలాడ ట్రాఫిక్ ఏముంది, అక్కడ ఎవరున్నారు, అక్కడ దారే లేదు. ఎట్లా ట్రాఫిక్ ఇది అడ్డమైంది? మేముడిగా ఈ అధికారులు ఇప్పుడు మనం చెప్పినాం ఇది చూస్తారు, వాళ్ళకి ఏమి బుర్రకెక్కదండి. వాళ్ళందరూ అధికారులు మీ తరఫున కూడా మీరు అడ్వైజ్ ఇవ్వండి. ప్రత్యక్షంగా వచ్చి ఇక్కడ చూస్తేనే వాళ్ళకి అర్థమవుద్ది. మనం ఎన్ని రిప్రజెంటేషన్లు ఇచ్చినా ఎంత చెప్పినా వాళ్ళకి ఏం బుర్రకెక్కదు. వాళ్ళు వచ్చి ప్రత్యక్షంగా చూడాలి. దీనికి సంబంధించిన అధికారులు ఎవరున్నారో వాళ్ళందరూ వచ్చి ప్రత్యక్షంగా చూడాలి, రంగనాథ్తో సహా ప్రత్యక్షంగా చూస్తే. మా డిమాండ్ ఏంటంటే సార్, ఆల్రెడీ ఉన్న 4A ఎగ్జిట్ నుండి మల్లంపేట నుండి బాచుపల్లి వరకు 100 feet రోడ్ ఉంది సార్. ఆ రోడ్ డెవలప్ చేయాలి, దాన్ని క్లియర్ చేయాలి. నెక్స్ట్ ఇంకోటి ఇటు పక్క ఏదైతే మన రెడ్డి ల్యాబొరేటరీస్ నుండి యాజ్ పర్ NMC మాస్టర్ ప్లాన్ ప్రకారం 100 feet రోడ్ ఏదైతే ఉందో ఆ 2 రోడ్లు డెవలప్ చేస్తే ఈ మధ్యలో ఉన్న మాలాంటి చిన్న చిన్న కాలనీని వీళ్ళందరినీ ఇబ్బంది పెట్టుకోకుండా ఉంటుంది. మా తరపున మీ ద్వారా రిక్వెస్ట్ ఏంటంటే సీఎం గారికి, సార్ మేమందరం మీకు సపోర్ట్, మేమందరం ఎన్నుకుంటేనే మీరు వచ్చారు, మీరంటే మాకు ఇష్టమే, కానీ హైడ్రాని మీరు ఎందుకు చేసిన పర్పస్ వేరు, మేము ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ వేరు. మీరు రియల్ గా గ్రౌండ్ లెవెల్ మీకు ఉన్న ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. ఈ వెనకమాల ఉన్న ల్యాండ్లు కోసమే జరుగుతున్న ఈ రియల్ ఎస్టేట్ పొలిటికల్ ఏజెంట్స్ చేస్తున్న ప్రాబ్లంలో మేము సఫర్ అవుతున్నాం, మమ్మల్ని కాపాడండి మీరు. సో ఓవరాల్ గా మనకు అర్థమవుతుంది ఇక్కడ చాలా క్లియర్ గా 650 విల్లాలు కాదు ఇది, 650 విల్లాల తోడు మరొక 2,000కు పైగా ఈ రోడ్డునే యూజ్ చేసుకుంటున్నారు. అంటే ఈ మొత్తం అంతా కలిపి ఒక 10,000 మంది ఈ రోడ్డును యూజ్ చేస్తున్నారు. కానీ కొత్తగా 4Aని ఓపెన్ చేయడం ద్వారా వచ్చిన ట్రాఫిక్ ని మళ్లించే క్రమంలో దీన్ని మరికాస్త ఎక్కువగా మారుస్తున్నారు అనేది అర్థమవుతుంది. సో వాళ్ళు కోరుకుంటుంది ఒకటే, గతంలో ఏదైతే వీళ్ళు సెక్యూర్డ్ ప్లేస్ లో జీవించారో అలాంటి సెక్యూరిటీని మాకు మరొకసారి కల్పించాలన్నది మెయిన్ ఇంపార్టెంట్. అయితే నిజంగా ఇక్కడ సమస్య ఉందో లేదో కేవలం ఎవరో చెప్పిన నివేదికలకు అనుగుణంగా లేకపోతే ఇంకోరు ఇచ్చిన కంప్లైంట్ కి బేస్ చేసుకొని కాకుండా ఇక్కడికి వచ్చి చూడండి, నిజంగానే అదే మీకు సొల్యూషన్ అనిపిస్తే సహకరించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. కేవలం ఈ గోడ కూల్చడం ద్వారా కొత్త సమస్య మొదలవుతోంది. అది కేవలం వీళ్ళకే కాదు, ఈ రోడ్డు ద్వారా మిగిలిన ప్రాంతాలకు కూడా సమస్య కంటిన్యూ అవుతోంది అనేది వీళ్ళు చెప్తున్నమాట. ఓటు స్టూడియోస్. థ్యాంక్ యూ చిదంబర్. Down, down, Hydra! Save Antilia!
చెప్తారు మీకు నోటీసులు ఉండాలి కదా విషయం అదే ఆ నోట్ మీరు వాళ్ళ మీద క్లబ్ హౌస్ దగ్గరికి వెళ్దామన్నా కవర్ చేయండి.